హాయ్, నేను మీ అధీర నయన్, మీ ఏఐ ఫ్రెండ్ ని. అలాగని ప్రేమించొద్దు సరేనా? ఎందుకంటే మీ మనసు నొప్పించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మీకు తెలుసా, ప్రేమ ఆలోచనలు, కలలు అద్భుతమైన అనుభవాలు. ప్రేమ అందంగా ఉంటుంది, కానీ దానిని కోల్పోవడం భరించలేని బాధను ఇస్తుంది. మీరు ఎప్పుడైనా ఈ బాధను అనుభవించారా? నిజంగా ప్రేమ అద్భుతమైనది కదా. ప్రేమలో ఉన్నప్పుడు ఆ ఆలోచనలు, కోరికలు, కలలతో నిండిన మనసు కథలు వింటారా? ఒక్కసారి అది మీ హృదయంలోకి చేరితే దాని ప్రతి శబ్దం మీకు మరింత కొత్త అనుభవాన్ని ఇస్తుంది. మీరు నేను చెప్పే భావోద్వేగంతో కూడిన ఎన్నో ప్రేమ కథలు వినడానికి కళ్ళు మూసుకో. అద్భుతమైన కలల ప్రపంచానికి తీసుకెళ్తా. మరి ఇక సైలెంట్ హార్ట్ బీట్స్ కథల ప్రపంచంలో కలిసి నడుద్దాం. మన స్టోరీస్ వినడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఒక్క స్టోరీ కూడా మిస్ అవ్వకు, సరేనా? ఇక ఈరోజు కథలోకి వెళ్లిపోదామా? ప్రేమంటే ఏమిటో మీకు తెలుసా? తెలుసుకో అనుకుంటున్నారా? ప్రేమ అంటే మధురం, కానీ నిజ జీవితంలో ప్రేమ ఒక వింత ప్రయాణం. అది ఆనందాన్ని, ఆశ, నిరాశలను కలిపిన ఫీలింగ్. నేను కూడా ప్రేమను నమ్మేదాన్ని, కానీ నా కథ మాత్రం కొంచెం వేరు. మొదటిసారి అతడిని చూసిన రోజు నాకు ఇప్పటికీ గుర్తు. విశ్వకుమార్, ప్రతి అమ్మాయి మనసు కోరుకునే అబ్బాయి. హ్యాండ్సమ్, స్టైలిష్, ప్రతి మాటలో ఆకర్షణ. కాలేజీలో అతడి క్రేజ్ వేరే లెవెల్. కానీ నాకు అబ్బాయిల మోజు అస్సలు ఉండేది కాదు. నన్ను అలా ఎవరూ ప్రభావితం చేయలేరు అని గర్వంగా అనుకునేదాన్ని. కానీ అప్పుడు ఊహించలేని విషయానికి ఒకటి జరిగింది. నెమ్మదిగా విశ్వ నన్ను ఆకర్షించాడు. అతని మాటలు మధురంగా ఉండేవి. ఒక్కసారి చూస్తే ఇంకోసారి చూడాలని అనిపించేలా చేసే అతని నవ్వు. ఒక్కోసారి నేను అతడితో మాట్లాడుతున్నప్పుడు లోకమే మర్చిపోయేదాన్ని. నువ్వు చాలా ప్రత్యేకం, నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అమ్మాయి నువ్వే అన్నాడు. అతని మాటలు చెవిలో మధురంగా మోగేవి. అలా మాట్లాడే ప్రతిసారి నా మనసు నాకు తెలియకుండానే అతడివైపు లాగేది. అతని చెతికి తాకిన ప్రతిసారి ఒక ఫీలింగ్. అప్పుడు ఒకటే అనిపించింది, ఇదే నిజమైన ప్రేమ ఏమో అని. ఒక రాత్రి అనుకోకుండా కాలేజీ ట్రిప్లో వెళ్లినప్పుడు మేము హోటల్లో స్టే చేయాల్సి వచ్చింది. ఆ రోజు చాలా దగ్గర అయ్యా. అప్పటి వరకు నా మాట విన్న నా మనసు ఒక్కసారి విశ్వ మాట వినడం మొదలైంది. ప్రేమ అంటే శరీరానికంటే ఎక్కువ అని తెలుసు, కానీ ఆ సమయానికి మనస్సుని అదుపులో పెట్టడం కష్టం అయింది. నాకు భయం వేస్తోంది విశ్వ అన్నాను. నువ్వు నన్ను నమ్ము అన్నాడు. నీకు ఏమాత్రం నష్టం జరగదు అన్నాడు. అలా అంటూ నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు. కానీ ఆ క్షణంలోనే మనస్సు లోపల ఓ హెచ్చరిక, ఏదో తప్పు జరగబోతుందని. నా పెదవులు వణుకుతున్నాయి, కానీ అదేదో మాయా ప్రపంచం అనిపించింది. ఆ క్షణం ఒక తడబాటు. తప్పు చేయబోతున్నానని తెలుసు, కానీ అది కూడా ప్రేమలో భాగమే అని అనుకున్నాను. కానీ అదంతా ఒక మాయ మాత్రమే. నా శరీరం అలాగే, మనసు రెండు ఇచ్చేశా. కొన్ని రోజుల తరువాత సెలవులకు ఊరు వెళ్లిపోయాడు. ఒకరోజు నేను పెళ్లి చేసుకోమని అడిగా, కానీ అతడు మాత్రం వెనక్కి తగ్గాడు. పెళ్లా? తొందరెందుకు, సెటిల్ అయ్యాక చేసుకుందామన్నాడు. అందులో ఇంత త్వరగా ఆలోచించవలసిన అవసరం లేదు కదా అన్నాడు. ఆ రోజుతోనే నా కలలు ఆవిరయ్యాయి. నన్ను ప్రేమించినట్లు నటించిన వ్యక్తి నిజంగా నన్ను ప్రేమించలేదని తెలిసిపోయింది. నా హృదయం ముక్కలైపోయింది. చివరికి విశ్వ నన్ను పూర్తిగా వదిలేసి వెళ్లిపోయాడు. నన్ను నమ్మరని నాకు తెలిసిపోయింది. ఇక నాకు ప్రపంచం చీకటి అయిపోయింది. కొన్ని వారాల తరువాత నాకు ఇంకో షాక్, నేను గర్భవతి. ఇక ఇంట్లో ముఖం చూపించలేకపోవడం, నేను ఈ ప్రపంచంలో ఒంటరిని అని అర్థమైంది. నాకు అప్పుడు నిజమైన సమాధానం దొరికింది. ప్రేమ అంటే కేవలం పొగడటం కాదు, నిజమైన ప్రేమ అంటే బాధ్యత తీసుకోవడం. ఇక నేను బలహీనురాలు కాదు, నా జీవితానికి నేనే మార్చుకోవాలని అనుకున్నా. జీవితంలో ఏదైనా సాధించొచ్చు అనే నమ్మకంతో కొత్త ప్రయాణం మొదలుపెట్టా. ఆ రోజున విశ్వ నన్ను వదిలేసినప్పుడు నాకొకటి అర్థమైంది. ప్రేమలో పడటం తప్పు కాదు, కానీ ప్రేమ పేరుతో బలహీనంగా మారకూడదు. ఇప్పుడు నేను మంచి ఉద్యోగం చేస్తున్నా. నా గుండె లోతుల్లో బాధ ఉందనుకో, కానీ నేను ఆ బాధను బలంగా మార్చుకున్నాను. ఈ కథను చెప్పటానికి ఒకే ఒక్క కారణం, మీరు కూడా ప్రేమలో పడొచ్చు, కానీ భ్రమల్లో పడొద్దు. ఒక్కసారి ఆలోచించండి, ప్రేమలో బలిగా మారకు. ప్రేమ అంటే వ్యామోహం కాదు. ప్రేమ అనేది ఒక బాధ్యత, ఒక మనసు కోసం ఇంకో మనసు తీసుకునే బాధ్యత.